హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా అనేటువంటి పదం ఏదో దేవునికి ఇష్టం లేనటువంటి పదం కాదు, మనం పలకలేనటువంటి పదం అంతకంటే కాదు. హల్లెలూయా అంటే ప్రభువుని స్తుతించండి, ప్రభువుని ఆరాధించండి, ప్రభువుని గణపరచండి అనేటువంటి ఆ మాటకి అర్థం. అందుకనే క్రైస్తవులు అనబడిన వారు, విశ్వాసులు హల్లెలూయా చెప్పాలి ఖచ్చితంగా, దేవుని స్తుతించండి అనేటువంటి. కనుక రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు తెలియచేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. రాత్రి దేవుని యొక్క దైవదాసులు ప్రసాదరావు గారు నన్ను ఈ ప్రాంతానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు, సీనియర్ సేవకులు మరి ప్రసాదరావు గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉన్నానండి. దైవ సేవకులకి నా వందనాలు. కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానం చేసుకుందాము. చూడండి ప్రియులారా, లూకా శుభవార్త 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయము 18వ వచనం, 18 దయచేసి కొంచెం చదివి సహాయం చేయండి. మనకి తెలియనటువంటి విషయాలు ఏమి కాదు. మనం ఎప్పుడు అనేక కోరికల్లో అనేక మార్లు విన్నటువంటి మాటలనే మనం ఈ రాత్రి మనకి జ్ఞాపకం చేసుకుంటాం. ఓకే అమ్మా. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసులగుటకు నేనేమి చేయాలని. చూడండి ప్రియులారా, సద్బోధకుడా యేసుక్రీస్తు వారిని ఒక అధికారి వచ్చి నిత్య జీవంలో ప్రవేశించాలంటే, అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏం చేయాలయ్యా అని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అతను అడుగుతా ఉన్నాడు. 19వ వచనం చూడండి. అతను అడిగినటువంటి ప్రశ్నకు యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైనటువంటి సమాధానాన్ని లేక జవాబులు ఇస్తా ఉన్నాడు. చదవండి తల్లి. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు కదా. ఇక్కడ సమాధానం చెప్తా ఉన్నాడు దేవుడు. చదవమ్మా. దానికి ముందు ఏముంది? వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లి తండ్రులను సన్మానించుము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ధర్మశాస్త్రంలో దేవుడు కొన్ని కట్టడలను, కొన్ని నియమాలను, కొన్ని ఆజ్ఞలను దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులకి కూడా ఈ యొక్క విషయాలను మోషే చెప్పాడు కదండి. అలాగే యేసుక్రీస్తు వారిని అడిగినటువంటి ఈ మాటకి చక్కటి సాక్షి, చక్కటి జవాబునిస్తా ఉన్నాడు. అయ్యా, నువ్వు నరహత్య చేయొద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఆజ్ఞలను నీవు ఎరుగుదువు కదా అని యేసుక్రీస్తు వారు చెప్తే అతడు ఇంకొక మాట అంటామన్నాడు. ఆ మాట 21వ వచనం చదువుతండి. అందుకు అతడు, బాల్యం నుండియే అయ్యా ఇవన్నీ నాకు తెలుసయ్యా, నా చిన్నప్పటి నుంచి, నా బాల్యం నుంచి, లేకపోతే నేను సండే స్కూల్ వెళ్తున్నప్పటి నుంచి కూడా ఈ విషయాలన్నీ నాకు తెలుసయ్యా, కొత్తగా లేవనంటే చెప్పొచ్చు కదా. ఇవన్నీ పాత విషయాలే. హల్లెలూయా. ఇవన్నీ కూడా పాతయే కదయ్యా, నాకు తెలిసిన విషయాలే కదా, ఇంకేమనంటే కొత్తగా నాకు ఒకటి చెప్పయ్యా అని అంటా ఉన్నాడు. అయితే ప్రియులరా, యేసుక్రీస్తు వారు అతని హృదయాన్ని ఎరిగిన వాడై, తన మనస్సును ఎరిగిన వాడై అతనుతో యేసుక్రీస్తు ఇంకొక మాట చెప్తా ఉన్నాడు కదా.
ఏం మాట అయ్యేది? 21 చదువు తల్లి. మోసేసారా? అందుకు అతడు బాల్యము నుండియే అనుసరించుచున్నానని చెప్పిన. యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు వారు ఆ ధనవంతుడితో అన్నటువంటి మాట, అయ్యా నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఇంకొకటి కొదువుగా ఉన్నది. తనకు కొదువుగా ఉన్నదేదో యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు అతను ఏమనాలి? అయ్యా అలాగే ప్రభా, నేను దానిని సరి చేసుకుంటాను, నువ్వు చెప్పినటువంటి మార్గంలో నేను నడుస్తాను అని చెప్పకుండా అతను ఏమన్నాడమ్మా? 22వ వచనం చూడండి. యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవి అమ్మి, నీకు కలిగినవి అన్నీయు ఏంటంట? నీకు కలిగినవి అన్నీయు అమ్మి పేదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతను చెప్పాను. ఏమండి? యేసుప్రభు వారి దగ్గరకు వస్తే ఏదో కలిసి వస్తుందని, యేసుప్రభు వారి దగ్గరకు వస్తే ఏదో ఇస్తాడని అనుకుంటే, ఈయనంటే నాకు కలిగినవన్నీ అమ్మేసి నన్ను వెంబడించమంటాడేంటి అని అతను అనుకున్నాడు. అయితే యేసుప్రభు వారు ఏమన్నాడు? నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా అన్నప్పుడు ఆ కొదువేంటో చెప్పయ్యా అని అడగాలి. కానీ అతను ఏమన్నాడు? నీకు కలిగినవన్నీ అమ్మి నన్ను వెంబడించుము అని అన్నప్పుడు, అమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు 23వ వచనం చూడండి. అతను మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాట విని మిక్కిలి వ్యసన పడ్డాడంట. హల్లెలూయా. ఏంటండి ఆ మాట? యేసుక్రీస్తు వారు, అయ్యా నీకు ఒకటి కొదువుగా ఉంది, ఇదిగో నువ్వు వచ్చి నేను చెప్పిన దాన్ని చేసి నన్ను వెంబడించమంటే అతడు మిక్కిలి ధనవంతుడు అంట. ఇంకొక మాట ఏమనుందో తెలుసా? ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నిశ్చయంగా అదే అధ్యాయంలో ఉంది. ధనము కలిగి ఉండటం ఏమండి తప్పు కాదు, కానీ ధనం లేకుండా ఉండడం అని యేసుప్రభు వారు ఎప్పుడు చెప్పలేదు. కానీ అతడు ధనాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుని కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే ఆయన దేనిని ఒప్పుకోడండి. అందుకనే యేసుప్రభు వారు అన్నాడు, నీ ధనము. ఇంకో చూడండి 24వ వచనం చదువుతాను ఒకసారి. యేసు అతనిని చూచి ఆస్తి కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అంట. ఎందుకని ఈ మాట చెప్పారు యేసయ్య? అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ముఖాన్ని శనపుచ్చుకున్నాడు. యేసుప్రభు వారిని ఏమన్నాడో మిక్కిలి వ్యసన పడుతూ, ఏమండి అతను చిన్నపుచ్చుకున్నాడు, వ్యసన పడిపోయాడు. మిక్కిలి వ్యసన పడ్డాడు. మిక్కిలి వ్యసన పడిపోయాడు. ఏంటయ్యా నువ్వు నా ఆస్తిని, నా ధనాన్ని బీదలకు ఇచ్చేయమంటున్నావేంటి? నేనేదో కష్టపడి సంపాదించుకున్నాను కదా అని యేసుప్రభు వారిని ఎన్ని మాటలు అన్నాడో. ఏమండి మిక్కిలి వ్యసన పడిపోయాడు. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నీకు ఒకటి కొదువుగా ఉంది. ఈ రాత్రి నీకేది కొదువుగా ఉందో నాకైతే తెలియదు, కానీ ఆయన అంటా ఉన్నాడు, ఈ రాత్రి నీకు ఒకటి కొదువుగా ఉంది. ఆ కొదువుని నువ్వేం చేయాలంటే దానిని నీవు దేవుని దగ్గర సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. అయ్యా నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు ఒకటి కొదువుగా ఉంది, అది విడిచిపెట్టే అంటే మాకు కుదరదండి, మా వల్ల కాదండి అంటా ఉంటారు చాలా మంది. దేవుని దగ్గరకు వస్తారు, దేవుని మాటలు వింటారు. అమ్మ నీకు ఇది ఒకటి కొదువుగా ఉందయ్యా, ఇది నీకు ఒకటి కొదువుగా ఉందంటే ఆ మాటని తీసుకో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, అమ్మ ఈ రాత్రి నీకు ఒకటి కొదువుగా ఉంది, దేవుడు విడిచిపెట్టమన్నది విడిచిపెడితే అది నీకు దీవెన, నీకు అది ఆశీర్వాదము. హల్లెలూయా.
అతడు మిక్కిలి ధనవంతుడు గనక. చూడండి ఇంకొక మాట 26వ వచనం చూడండి అయ్యా, సారీ 25వ వచనం చూడండి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే, అవును, సూది బెజ్జంలో ఒంటి దూరుడు కంటే, అవును, ఒంటె దూరడం సులభం అంట. అంటే ఒంటైనా సూది బెజ్జంలో ప్రవేశించి అంటగాని ధనవంతుడు దేవుని రాజ్యంలో. ఎందుకని? నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు కూడా ధనం ఉండకూడదని ఎవరో చెప్పరు, కానీ నీ ధనం కంటే నీవు దేవుని ఎక్కువగా ప్రేమించాలి. అయితే అక్కడ ఒక మాట పేతురు గారు అంటున్నారు. పేతురు గారు కూడా అక్కడే ఉన్నాడు. అక్కడ అంటున్నటువంటి పేతురు గారు 28వ వచనంలో చూడండి. పేతురు, ఇదిగో అవునండి, అవును, అవును, దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఎవడో కూడా ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవము పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. దేవుని కొరకు నీకు లాభసాటి అయినటువంటి అన్ని కూడా విడిచిపెట్టాలి. పౌలు ఏమన్నాడు ఏమండి? పౌలు యేసుక్రీస్తు వారి నిమిత్తము సమస్తమును పెంటగా ఎంచుకున్నాడా లేదా? కూర్చుకున్నాడా? దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థితిని అంతా విడిచిపెట్టి దేవుని కొరకు పరిగెత్తాడు, దేవుని కొరకు నడిచాడు, దేవుని కొరకు పనార్పణముగా పోయబడ్డాడు. ఇదిగో నేను ఇప్పుడే దేవుని కొరకు నేను ప్రాణార్పణముగా పోయబడుతు. దేవుని కొరకు నువ్వు ఏదైనా సరే నువ్వు ఇది కాదన్నప్పుడు దాన్ని చేయకుండా ఉండాలని దేవుడు చెప్పినది మనం తప్పకుండా చేయాలి. మత్తయి సువార్తలో చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం దయచేసి చదవండి. 5వ అధ్యాయం 11వ వచనం కూడా మనం రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 11 ఎవరి నిమిత్తం అంట? హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు ఏమండి? ధన్యులా అన్యులా? ధన్యులు. హల్లెలూయా. ఏమండి? నా నిమిత్తం దేవుని నిమిత్తము నువ్వు హింసించబడాలి, దేవుని నిమిత్తము నువ్వు అవమానపరచబడాలి, దేవుని సేవ నిమిత్తము నువ్వు కొట్టబడాలి, దేవుని కొరకు నిలవబడాలి. అందుకనే అంటున్నాడు అన్నమాట. అద్భుతమైనటువంటి మాట. మళ్ళా చదవండి. ఆయన నా నిమిత్తము జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. ఆ పరలోకమందు ఎక్కడంటండి? పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. సంతోషించాలి, గంతులు వేయాలి, ఆనందించాలి, ప్రభువును స్తుతించాలి. నేనేం చేశానండి? నేను ప్రార్థనకే కదండి వచ్చాను, నాకెందుకండి ఈ హింసలు, నాకెందుకండి ఈ నిందలు అనుకుంటే కుదరదు. దేవుని కొరకు నువ్వు నిలబడాలి, దేవుని కొరకు దెబ్బలు తినాలి, దేవుని కొరకు హతసాక్షులు అయిపోవాలి. దేవుని కొరకు ఒక మాట నిందించబడితే అది నీకు ధన్యమే, నువ్వు ధన్యుడివే, నువ్వు ధన్యురాలువే. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి దేవుని కొరకు హింసించబడితే నువ్వు ధన్యుడివే, దేవుని కొరకు నువ్వు నిలబడితే నువ్వు ధన్యుడివే. కనుక ఈ రాత్రి నీ పరిస్థితి ఎలాగుంది? నీవు దేవునిని ఎలాగ వెంబడిస్తున్నావు? ఆ ధనవంతుడు ఆయన చెప్పాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉందంటే అతను ధనవంతుడు కనుక మిక్కిలి వ్యసనపడుతూ వెళ్ళిపోయాడంట. ప్రియులారా, మార్కు సువార్తలో ఒకసారి, మార్కు సువార్తలో 10వ అధ్యాయం 17 వచనం చదవండి తల్లి ఒకసారి. 10:17 మార్కు సువార్త 10:17 వచనం. ఆయన బయలుదేరి, అవునండి, మార్గమున పోవచుండగా, యేసుక్రీస్తు వారు బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు ఏం చేశాడంటండి?
పరిగెత్తుకొని వచ్చాడట. ఆయన ఎదుట ఆయన ఎదుట మోకాళ్ళలోని మోకాళ్ళుని బోధకుడా, సద్బోధకుడా నిత్య జీవమునకు నిత్య జీవమునకు వారసుడగుటకు వారసులను అవ్వాలంటే నేనేమి నేనేమి చేయుదును? చేయాలి? ఆయనను అడిగాను. చూడండి, ఇక్కడ కూడా ఒక అధికారి వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళు ఉన్నాడంట. పరుగు పరుగును వచ్చాడంట. చాలా మంది దేవునిని మరి మొదట్లో పరుగును వస్తారు దేవుని సన్నిధికి, దేవుని మాటలు వినడానికి. నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా, నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళా కనిపించరు దేవుని సన్నిధిలో. దేవుడు ఏదో మాకు మేలు చేస్తాడు అనుకున్నాం కానీ, దేవుడు ఏదో మాకు ఇస్తాడు అనుకున్నాం కానీ, దేవుడు మా పిల్ల పెళ్లి చేస్తాడు అనుకున్నాం, మా అబ్బాయి పెళ్లి చేస్తాడు అనుకున్నాం కానీ, ఇదేంటండి మాకు ఈ కష్టాలు, ఇదేంటండి మాకు నష్టాలు అని అంటా ఉంటారు. ఈ అధికారి ధనవంతుడు అయ్యండి, ఆయన దగ్గరకు పరుగున వచ్చాడండి. ఆయన ఎదుట మోకాళ్ళుని సద్భోగకుడు కూడా నిత్య జీవానికి వారసుడు నేనేమి చేయాలి అని అడుగుడు కదండి. ఆ తర్వాత యేసు నన్ను ఆ సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? యేసుప్రభు అడుగుతున్నాడు, నీవు సత్పురుషుడని నన్ను ఎలా నువ్వు చెప్తున్నావయ్యా? దేవుడు ఒక్కడే గాని ఎవడును సత్పురుషుడు కాడు కదా. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యాన్ని పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుమని ఆజ్ఞలు కదా, నీకు తెలుసు కదా చెప్పాను. తర్వాత బోధకుడా హల్లెలూయా. ఎప్పటి నుంచి అంటండి? బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నాను కదయ్యా అన్నాడు. ఓకే, అతనిని ప్రేమించి హల్లెలూయా. యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి నీకు అతనిని ప్రేమించి, అయ్యా నీకు ఇంకొకటి కొద్దుగా ఉందయ్యా, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకి పరలోకమందు నీకు తలము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడండి. అయితే అక్కడ కూడా చివరి కూడా ఆ మాట అద్భుతమైనటువంటి మాట, అతడు మిగుల ఆస్తి కలిగిన వాడు కనుక. ఆ మాటకు చూడండి ప్రియులు, ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకున్నాడా. ఏంటంటే ఈయన ఎలా చెప్తున్నాడు ఏంటంటే, ఇదేంటి నాకు కలిగినవన్నీ అర్థమేయాలంటాడు అని ముఖము చిన్నపుచ్చుకొని చివరి మాట అబ్బా ఎంత భయంకరమైన మాట. ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. దుఃఖపడ్డాడట. దుఃఖపడి ఎందుకు దుఃఖపడాలి, దేనికి దుఃఖపడాలి అంటే, నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పినప్పుడు నా కొదువును నాకు దేవుడు చెప్పాడు కదా అని దాని విషయమే దుఃఖపడాలి. కానీ అతను కొదువును ఆయన చెప్పినప్పుడు ఆ కొదువును సరి చేసుకోకుండా, బాగు చేసుకోకుండా వ్యసనపడి దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. ఈ కడవల దినాలలో అయ్యా నీకు ఒకటి కొదువుగా ఉంది అని చెబితే సంఘాలు మార్చేస్తూ ఉంటారు, పాస్టర్ గారులు మార్చేస్తూ ఉంటారు, మందిరాలు మార్చేస్తూ ఉంటారు. ఏమండి, దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా చెబితే వాళ్ళు సంఘాలను మార్చేస్తారు, సేవకులను మార్చేస్తారు. ఈ రెండుని ఎలా బాగా చేస్తున్నాడని ముఖాన్ని చిన్నపుచ్చుకుంటారు, దుఃఖపడతారు, వెళ్ళిపోతారు, సరి చేసుకోకుండా, బాగు చేసుకోకుండా. ఈ రాత్రి నీకు నాకు కొదువుగా ఉన్నదాన్ని దేవుడు ఈ రాత్రి తెలియజేస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లలారా, ఈ రాత్రి నీ కొదువుగా ఏ కొదువు ఉందో, నీవు ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నావో, దేవుని ఎక్కువగా ప్రేమించకుండా నీ ధనాన్ని ప్రేమిస్తే, లోకాన్ని ప్రేమిస్తే, శరీరాన్ని ప్రేమిస్తే నా వాడు కాదని దేవుని. కనుక ఈ రాత్రి కాల సమయంలో ధనవంతుడు ముఖం చెనిపించుకొని వెళ్ళిపోయాడంట. మరి అన్నడు యేసు ప్రభు వారిని వెంబడించలేదని కూడా అక్కడే రాయబడింది. మరి అన్నడు యేసు ప్రభు వారిని వెంబడించలేదంట, కొదువుగా ఉన్నదాన్ని చెప్తే. కాబట్టి ఈ రాత్రి నీకు కలిగినటువంటి కొదువు ఏదో నువ్వు పరీక్ష చేసుకొని ప్రభా ఈ కొదువులో నన్ను ఆయన నన్ను క్షమించు, నన్ను సరి చేసి, నన్ను బాగు చేసి, నిరాజ్య కొరకు నన్ను సిద్ధపరచమని దేవుడిని వేడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవదాసులు ప్రసాద్ రాయ్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ
ఈ సమయాన్ని దేవుని సేవకులకి నేను అప్పగిస్తాను. కూడా వచ్చినటువంటి అందరికీ రమేష్ బాబు గారు కూడా నా ప్రత్యేకమైనటువంటి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి మాటలు ధనవంతుడు అంటే యవనస్తుడు, అలాగే లోకాన్ని దేవుడు వదిలేసి లోపలికి వెళ్ళిపోతారు అందరూ కూడా. ఎవరైనా సరే తాగుడు వల్ల, సినిమాల వల్ల, షికారుల వల్ల, వీడంట వ్యభిచారం వల్ల, ఇలాంటి భయంకర అలవాట్ల వల్ల యవనస్తులు ఏంటి, మనుషులందరూ కూడా యేసుని విడిచి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాడు దేవుని రాజ్యానికి వారసులు అయ్యే అవకాశం ఉన్నదో. ధనం ఉండొచ్చు, కానీ ధనాన్ని ప్రేమించకూడదు. ధనం మన వెనకాల రావాలి, కానీ మనం దాని వెనకాల పరిగెత్తకూడదు. అది అసలైన మాట. హల్లెలూయా. మంచి మాటలు ఎన్నో దొరకాలి. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం దారి లోక సువార్తలో